నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలతో సమానమైనటువంటి ప్రాచీన కాలంలోనే ఇక్కడ ఘటికాస్థానం అనే పేరుతో కాంచీపురంలో దక్షిణ భారతదేశానికి సంబంధించిన విశ్వవిద్యాలయం ఉండేది. అక్కడ సకల విద్యలను బోధించేవారు అనేటువంటి విషయాన్ని మహాస్వామి వారు శిలాలేఖల ద్వారా తెలుసుకుని మళ్ళీ ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలని ఆశించారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా జయేంద్ర సరస్వతి స్వామి వారు దీన్ని నిర్మించి మన ప్రీతమ ప్రధానమంత్రి గారైన శ్రీ పివి నరసింహారావు గారి ద్వారా దీన్ని ఆవిష్కరించడం జరిగింది 1993 సంవత్సరంలో. అప్పటి నుండి ఈ 1993 సంవత్సరం నుంచి ఈ విశ్వవిద్యాలయము ప్రతి సంవత్సరం అభివృద్ధి చెందుతూ ప్రస్తుతం 45 కోర్సులకు పైగా, అంటే ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంది, యూజీ, పీజీ, పిహెచ్డి వరకు అన్ని విషయాల్లోనూ అన్ని విద్యలకి సంబంధించి ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉత్తమమైనటువంటి విద్యా బోధన జరుగుతూ ఉన్నది. ఈ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలో ఉన్న అధ్యాపకులందరూ చాలా 20-25 ఏళ్ళ సర్వీస్ ఉన్నటువంటి సీనియర్ అధ్యాపకులు ఉన్నారు. వీరందరూ కూడా పిహెచ్డి ఉన్నటువంటి వాళ్ళే కానీ మామూలు వాళ్ళు, సామాన్యులైనటువంటి వాళ్ళు లేరు. అనుభవంతో వీళ్ళు బోధిస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళు ప్రత్యేకమైన వాళ్ళు ప్రతి సంవత్సరం అప్డేట్ అవుతూ, సిలబస్ కూడా అప్డేట్ అవుతూ ప్రస్తుత కాలానికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయటమే లక్ష్యంగా ఈ విశ్వవిద్యాలయం పనిచేస్తోంది. ఈ విశ్వవిద్యాలయంలో తెలుగు విద్యార్థులు 70% విద్యార్థులు తెలుగువారే ఉన్నారు. తెలుగు వాతావరణం నెలకొని ఉన్నది. ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, చదువుకోవడానికి అనుకూలమైన వాతావరణం. ర్యాగింగ్ అనేటువంటి ప్రశ్న యూనివర్సిటీ మొదటి నుంచి కూడా ఇంతవరకు ర్యాగింగ్ అనేటువంటి విషయమే లేదు. అంతేకాకుండా తెలుగు వాతావరణానికి తగినట్లుగా అక్కడ మన పండగలు, సంప్రదాయాలు అన్నీ నిర్వహిస్తూ ఉంటారు. వాటిలో విద్యార్థులు పాల్గొంటూ ఉంటారు. మనం ఇంటికి దూరం అయిపోయామే అనేటువంటి బాధ వారికి ఉండదు. ఈ విశ్వవిద్యాలయానికి అంటే విద్యార్థులకు ఏమైనా చిన్న ఇబ్బంది వచ్చినా, హెల్త్ సమస్యలు ఏదైనా వచ్చినా విశ్వవిద్యాలయంలోనే ఒక హెల్త్ కేర్ సెంటర్ ఒకటి ఉన్నది. అది ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉంటుంది. వార్డెన్లు 24 గంటలు పరిరక్షిస్తూ ఉంటారు. ఇదే కాకుండా విశ్వవిద్యాలయానికి పక్కనే ఒక శంకరమఠానికి సంబంధించినటువంటి శంకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేటువంటిది కూడా అక్కడ అన్ని రకాల వైద్య సేవలతోనూ అది చాలా తక్కువ ఫీజులతో అది జరుగుతోంది. అది కాకుండా ఒక 2 కిలోమీటర్ల దూరంలోనే ఇంకా పెద్ద హాస్పిటల్, పెద్ద మెడికల్ యూనివర్సిటీనే ఒకటి ఉన్నది. ఆ యూనివర్సిటీ కూడా అవసరమైతే చేర్పించే సదుపాయాలు అవన్నీ ఉన్నాయి. కానీ అటువంటి అవకాశాలు చాలా తక్కువ. హెల్త్కి సంబంధించినటువంటి ఏ సమస్య వచ్చినా వెంటనే తల్లిదండ్రులకి తెలియపరిచి దానికి తగినట్లు అక్కడ చర్యలు తీసుకుని విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షించడం జరుగుతుంది. ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న నిపుణుల సహకారంతో, వారి పర్యవేక్షణలో చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వమహావిద్యాలయంలోని సిలబస్ ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్చి ప్రస్తుతం ఇండస్ట్రీకి కావాల్సినటువంటి నైపుణ్యాలను వాళ్ళకి అందించడం జరుగుతోంది. అంతేకాక కాంచీపురం జిల్లాలోనే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. దేశ విదేశీ కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కార్ల కంపెనీలు ఉన్నాయి, రకరకాల కంపెనీలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మేము సంప్రదించి వీళ్ళకి ఎక్కడైతే బాగుంటుందో, సరిపోతుందో అటువంటి చోట ఇంటర్న్షిప్ ఇప్పించి స్కిల్స్ నైపుణ్యానికి వాళ్ళకి ట్రైనింగ్లు ఇప్పించి వాళ్ళని ఇక్కడికి పిలిపించి ఇండస్ట్రీ కొలాబరేషన్ కూడా ఈ విశ్వవిద్యాలయంలో చాలా బాగా ఉన్నది. శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ deemed to be university, Kanchipuram, Tamil Nadu. Admission open. Apply online at www.kanchiuniv.ac.in.